ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి. తను మీ వెంకటేశ్వరి. ఈరోజు సండేగా ఫ్రెండ్స్, కొంచెం లేట్గా స్టార్ట్ అయింది మా డే. మా ఆరాధ్య చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూర్చుంది. తనను లేవమంటే ఏమంటుంది తెలుసా? ఏమంటున్నావమ్మా? ఈరోజు సండేనే కదా, కాసేపు పడుకుంటే ఏమవుతుంది అని అంటుంది ఫ్రెండ్స్. ఈరోజు సండేనే కదా, కాసేపు పడుకుంటే ఏమవుతుంది, తొందరగా లేపుతున్నాం మమ్మీ అని అంటుంది వాళ్ళ అమ్మనైతే. పిల్లలు అలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఏం కూర? పుండి కూరనా? గోంగూర అని కూడా అంటారు కదా, కొన్ని ప్రాంతాల్లో గోంగూర అంటారు కదా ఫ్రెండ్స్. ఈరోజు పుండి కూర అయితే చేస్తుంది. పుండి కూర అయితే అందరం ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ తింటారు ఇష్టంగా. అందుకు పుండి కూర అయితే చేస్తుంది. ఆకుకూరల్లో కొన్ని కూరలు పిల్లలు తినరు, కానీ పుండి కూర అయితే అందరు తింటారు. మేము చిన్న ఉన్నప్పుడు, మా తాత ఉన్నప్పుడు అయితే మా చేనుకాడ జల్లి నేను చేసేవాడిని ఫ్రెండ్స్. చిన్నగా ఉండేవాడిని స్కూల్కి వెళ్ళే టైంలో. అప్పట్లో కూడా ఈ పుండి కూర అయితే చేసేవాడిని. వేరే కర్రీలు ఎక్కువ రాకుండా ఈ పుండి కూర ఉడకబెట్టి కర్రీ అయితే చేసేవాడిని. మా తాతకి బాగా ఇష్టంగా తినేవాళ్ళు పుండి కూర. అప్పట్లో ఇన్ని గానం కూరగాయలు కొనడం ఇలాంటివి లేకుండే కదా ఫ్రెండ్స్. ఇలా మార్కెట్కి వెళ్ళినా కూడా ఏదో మిరపకాయలు, ఏవో కొన్ని టమాటాలు అలాంటివి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇన్ని గానం కూరగాయలు కూడా కొనేవారు కాదు అప్పట్లో. అప్పటి ఆర్థిక పరిస్థితుల తీరు, వాళ్ళు ఇక ఇక్కడ పొలాల్లో దొరికే కూరగాయలు వాటితోటే జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడైతే మనం ప్రతిదీ కొంటున్నాం కదా. అప్పట్లో పొలాల దగ్గరికి వెళ్తే కొన్ని కూరగాయలు దొరికేటివి. ఇప్పుడు ఆనగంకాయ లాంటివి, ఆనగంకాయ లాంటివి తీగలు వేస్తే అవే అయ్యేటివి. కాకరకాయలు ఇలాంటివన్నీ ఇంటి వద్ద కానీ చేనుల కానీ వాళ్ళకు ఫ్రీగానే దొరికేటివి. అలాంటి వాళ్ళని తీసుకొని తినేవాళ్ళు. అదేవిధంగా పసుపు తోటలు ఉంటుండే ఫ్రెండ్స్ అప్పట్లో. మా దగ్గర కూడా ఉంటుండే, పసుపు వేసేవాళ్ళు మా తాత వాళ్ళ పీరియడ్లో. మా నాన్న కొంచెం మామూలు ఏజ్ ఉన్న టైంలో అప్పుడు పసుపు తోటల్లో బెండకాయలు ఇవన్నీ కూడా, వంకాయలు అలాంటివి కొన్ని చెట్లు పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ పసుపు తోటల్లోనే. ఆముదం చెట్లు ఉండేవి నేను చిన్నగా ఉన్న టైంలో. అక్కడికి వెళ్ళి తెంపుకొచ్చేవాళ్ళు. మిరప చెట్లు కూడా పెట్టేవాళ్ళు ఆ పసుపు తోటలోనే. ఆ పసుపుకు నీళ్ళు పెడతారు కదా, అందుట్లోనే మధ్యలో కొన్ని పెట్టేవాళ్ళు. అప్పటి లైఫ్ అప్పటి లైఫ్ వేరు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా హ్యాపీగా గడిపారు. మనలా కాదు, కష్టపడ్డారు కానీ హ్యాపీగా గడిపారు. మనకిప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా అంత హ్యాపీగా అయితే లేకుండా ఉంటున్నాము. ఏదో ఒకటి వెళ్తేలాగానే ఫీల్ అవుతాం మనము. ఉన్న దాంట్లో సర్దుకుంటే ఎలాంటి బాధలు అయితే లేకుంటాయి ఫ్రెండ్స్. ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటూ వెళ్తున్నాం మనమైతే అందరము. ఎన్ని సౌకర్యాలు వచ్చినా కూడా ఇంకా బాగుంటే బాగుండని ఇంకా ఆశతోటి మనం బ్రతుకుతూ ఉన్నాము. అలా లేకుండా ఉన్న దాంట్లో, అప్పటి వాళ్ళు అయితే ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళు. ఎక్కువ ఆపద వస్తేనే ఏదైనా అమ్మడం చేసేవాళ్ళు, కానీ అప్పుడు భూములు అమ్మడం అలాంటివి తక్కువ ఫ్రెండ్స్. ఏదో కొంతమంది మాత్రమే అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న చిన్న అవసరాలకు కూడా ఉన్న ఆస్తులను నమ్ముకొని ఇబ్బంది పడుతుంది చాలామంది మిత్రులు. చిన్న చిన్న అవసరాలకు కొంతమంది పక్కవారిని చూసి, పక్కవారు ఇల్లు కట్టుకున్నారు, కారు తెచ్చుకున్నారు అని ఇలా కొన్ని ఒకరిని చూసి ఒకరు వీళ్ళు కూడా అమ్ముకొని అలా చేద్దామని అనుకుంటున్నారు. కానీ దానివల్ల మనమే నష్టపోతాం ఫ్రెండ్స్. అమ్మితే కొనడం అయితే ఈ రేట్లలో అసాధ్యం మనలాంటి మధ్యతరగతి వాళ్ళమైతే. అందుకు ఉన్నదాన్ని కాపాడుకుంటే అదే గొప్పతనం. కనుక తాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మనము కొనకున్నా సరే కానీ మనకు వీలైనంత వరకు అమ్మకుండా ఉందాం ఫ్రెండ్స్. అందరం కూడా వాటిని కాపాడుకొని మన పిల్లలకి ఇస్తే అదే గొప్ప. ఈ ఈ టైంలో అయితే ఈ రేట్లకు మనం అయితే కొనలేము కదా ఫ్రెండ్స్. ఎవరో ఒకరు తప్పితే అందరం అయితే కొనలేము. అందుకు ఉన్న ఆస్తిని, తాత తండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకొని పిల్లలకైతే అందరం ఇద్దామని కోరుకుందాం. వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాట వేద్దాం. వాళ్ళకు మంచిగా ఆస్తులతో పాటు, ఆస్తులు ముఖ్యం కూడా కాదు, చదువును ఇవ్వాలి ఫ్రెండ్స్. మన అందరం కూడా చదివిస్తే వారికి అదే సంపాదించుకోవచ్చు. తాతదండ్రుల ఆస్తి మనం ఎంత కూడబెట్టించినా కూడా వాడు జలసాలకు అలవాటు పడ్డాడనుకో, కొన్ని రోజుల్లోనే వాడు అమ్ముకుంటాడు. అలా కూడా ఉంది. అందుకు మనము చదువునైతే ఇస్తే వాళ్ళు జీవితాంతం బతుకుతారు. చదువు ఇంపార్టెంటు.
దాంతోపాటు ఆస్తి కూడా ఇస్తే కూడా సంతోషం మంచిదే అని అలా చెప్పాను తప్పితే చదువు అయితే కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. అందరము చదువు ఇంపార్టెంట్, దాని గురించి అందరికీ తెలుసు, మీకు అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు కనుక చదువునైతే అందరికీ పిల్లలకు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నా. చదువుతో పాటు మంచి లక్షణాలు కూడా ఇస్తామండి. ఇప్పటి సమాజంలో పిల్లలైతే చాలా పాడవుతున్నారు కదా, చూస్తున్నాం మనము సోషల్ మీడియాలో, మనం టీవీలలో చూస్తున్నాం, అక్కడక్కడ అలవాట్లకు బానిసలు అవుతుందని. అలా కాకుండా చూసుకుందాం ఫ్రెండ్స్. పేరెంట్స్గా మన అందరం బాధ్యత అది. పిల్లలను జాగ్రత్త పెంచాల్సింది మనం తల్లిదండ్రులమే, అదేవిధంగా ఉపాధ్యాయులం కూడా. ఉపాధ్యాయులు అక్కడ స్కూల్ టైంలో కాలేజ్ టైంలో చూసుకుంటారు కానీ జీవితాంతం చూసేది మనమే కదా ఫ్రెండ్స్. అందుకు పిల్లలను జాగ్రత్తగా చూద్దాం. మన వంతు వాళ్ళ దురలవాట్లకు వ్యసనాలకు అలవాటు కాకుండా అయితే అందరం జాగ్రత్తలు తీసుకొని మన భారతీయులందరూ భావి భారతం మంచిగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ఏజ్ వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడడం, మిగతా ధూమపానం మద్యపానానికి అలవాటు పడుతుందని అప్పుడప్పుడు న్యూస్లలో చూస్తాం కదా. అదేవిధంగా ఈ మధ్యలో కొన్ని గంజాయి ఇవి కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని ఏరియాల చిన్న చిన్న పిల్లలకు గంజాయి ఇవ్వడం, దానికి బానిసాయి గొడవలకు వెళ్ళడం, ఇలాంటివి అవుతున్నాయి. అవేవి కాకుండా మన వంతు మనం అందరం కూడా కృషి చేద్దాం ఫ్రెండ్స్. కృషి చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకుందాం. భవిష్యత్ భారత్ అంతా కూడా హ్యాపీగా ఉండేటట్టు చూసుకుందాం ఫ్రెండ్స్ అందరం కూడా. ఈరోజు అయితే మేము కటింగ్ అయితే చేసుకోవాలి. నేను శరత్చంద్ర వీళ్ళైతే కటింగ్ పెరిగింది. మా అల్లుని పెళ్లి టైంలో చేసుకున్నా, బాగా పెరిగింది. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, కటింగ్కి వెళ్ళాల్సి ఉంది. కాసేపు కటింగ్ గిట్ట చేసుకోవాలి, ఈవినింగ్ అయినా సరే ఎప్పుడన్నా సరే. తర్వాత ఇక్కడ ఇంటి వద్ద చిన్న చిన్న పనులు చేసుకుందాం. కొంచెం అక్కడ బండలు గిట్ట పోయినాయి కదా, వాటికి కొంచెం సిమెంట్ గిట్ట వేసుకుందామండి. చిన్న చిన్న రిపేర్ వర్కులు చిన్నవి చేద్దామండి అందరం కలిసి. ఇంకా మిగతా వర్కులు ఏమున్నా చేసుకుందామండి. ఈరోజు హాలిడే కదా. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అయితే టీ తాగుతున్నాము. మీరందరు టీ తాగారా ఫ్రెండ్స్? మళ్ళీ తర్వాత వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ వచ్చేసి పుండికూర కదా. పుండికూర చేసి మార్నింగ్ వరకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం నైట్కి వేరే చేసుకుంటాము. ఈరోజు సండే కదా, ఓన్లీ ఇప్పుడు టిఫిన్కి మాత్రము పుండికూర జొన్న రొట్టె చేసిండ్రు, తింటున్నాం ఫ్రెండ్స్. మా ఆరాధ్య కూడా మాతో పాటు తింటుంది. వీళ్ళు ఎదర్తూ నవదీప్ అయితే ఇంకా తినట్లేదు, కాసేపు ఆగి తింటామంటున్నారు. ఆరాధ్య అక్కడ ఏమో చేసింది. పెన్నుతో ఏదో ఓకే ఓకే. ఆ పెన్నుతోటి ఏమైనా చేయొచ్చమ్మా, చాలా చేయడానికి వస్తాయి. అవు బాగుంది. ఓకే చెయ్యి, అలాగే ఆడుకో. ఎండకి వెళ్ళకమ్మా, ఎండలు కొడుతున్నాయి కదా, మళ్ళా ఎండకి వెళ్ళకుండా ఇంటికానే ఉండు, ఓకేనా? తిన్నాక మిగతా వరకు చేద్దామండి. మీరు కూడా తినాలి చిన్న, మీరు కూడా తినేసేయండి. తాతయ్య తినేసి బయటకు వెళ్ళింది కదా. తాతయ్య ఏం చేస్తుంది డ్యూటీకి ఒకసారి పేపర్ చదువుతున్నట్టు, సెకండ్ రౌండ్ చదువుతున్నట్టు. తాతయ్య ఏం చేస్తున్నావు? పేపర్ చదువుతున్నప్ప. పొద్దున చదివినావుగా? తిన్నా, పేపర్ చదువుతున్నా. పొద్దున చదివినావు కదా? పొద్దుగా చదివిన కొన్ని మినాయింపు ఉంటాయి కదా, మొత్తం చదవను కదా. మొత్తం చదవడం ఇప్పుడు స్టార్టింగ్. నేను హెడ్డింగ్స్ ఏమో ఫస్ట్ చదువుతా, తర్వాత క్లియర్గా అన్నీ చదువుతా. తిన్నా దర్శనానికి పోదామని ఆలోచిస్తున్నాను. మొగుళ్ళు వస్తున్నాయి. తినుకోండి బిడ్డ, మీరు కూడా తింటున్నాం. ఉదయం చదివిండు, మొత్తం చదవలేదని ఇప్పుడు చదువుతున్నాము బాబు. పేపర్ లేకపోతే
రోజు గడవదు కంపల్సరీ. ఒకప్పుడు మరి ఇంటికి రాని టైంలో కూడా టౌన్కి వెళ్ళి తెచ్చుకునే అతను, అక్కడ టౌన్లో వేయించుకునే అతను, టౌన్లో ఒక హోటల్ వేయమంటే వేసేవాళ్ళు, ఆడికి వెళ్ళి తెచ్చుకునే అతను. ఇప్పుడైతే సౌకర్యాలు పెరిగాయి కదా, తను స్కూల్ ఏజ్ నుంచి కూడా అలా పేపర్ చదవడం అలవాటు. ఇప్పుడంటే మనకంతా టెక్నాలజీ పెరిగింది, ఫోన్లలో వస్తున్నాయి, టీవీ చూస్తున్నాం. అంతగానో ఏం చదవవు అంటే పేపర్ మొత్తం చదివి పాయింట్ ఏ పేపర్లో ఏముందో అని మొత్తం ఆ 50 పేపర్లో అది ఉంటుంది చూడ, నేను అండర్లైన్ చేసిన అని చెప్తాను. అంత డీప్గా చదువుతాను మా పేపర్. మనం అంత గర్వం మీద చదువుతాం మనం. అది మాత్రం మొత్తం క్లారిటీ చదువుతాడు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. ఏది చదివిన ఏమన్నా అవసరం ఉంటే ఇంకా పేపర్లో అది ఉంది చూపిరా, ఆయన చూపిరా అని చెప్పి వాళ్ళకి సంబంధించినవి ఉంటే ఏమైనా సంబంధించిన ఇచ్చినా కూడా బయటకు పోయి ఎవరికైనా ఉపయోగపడేటుంటే చెప్తారు బయట. మధ్యాహ్నం అయితే స్నాక్స్ లాగా మామిడి పళ్ళు అయితే తింటున్నాము. ఎందుట్లో ఇదైతే మన చెట్టుదే ఫ్రెండ్స్. ఒకటి చిన్నగా ఉండే అని తెంపలేకుంటుమి, అది మొన్న తెంపాము, పండు అయితే అయ్యింది. ఇదేమో కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్. ఇవి రెండు అయితే కట్ చేసుకొని తింటాము ఇప్పుడు స్నాక్స్ లాగా. కట్ చేయవచ్చు. ఏది కట్ చేయాలమ్మా? అది మన చెట్టుది, కట్ చేసింది. అది ఇది రెండు కట్ చేసి తిందాం. శరత్చంద్ర నువ్వు కూడా కూర్చొని నేను. కొన్ని పళ్ళు ఏమో పురుగులు అవుతాయి, కొన్ని పళ్ళల్లో పురుగులు అవుతాయి, వీటిలలో అయితే మ్యాక్సిమం కావు. చూసుకొని తినాలమ్మా. వర్షాలు కదా, పురుగులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇలా బాగా గమనించి తినాలి. ఈ దాంట్లో అయితే మ్యాక్సిమం పురుగులు అయితే ఏం లేకుంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు అయితే. అందుకోసమే వర్షాలలో ఈ కాయలు మాత్రం కొనుక్కొని తెస్తాను నేనైతే. ఏం లేవు కదా. ఓకే, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ పండు మా చెట్ల అయితే అవి అన్నితో పాటు తెంపలేదు, చిన్నగా ఉన్నాయని. ఇవి అప్పుడు వదిలినందుకు ఇప్పుడు మనకి ఇలా ఉపయోగపడుతున్నాయి. సూపర్ ఉంది. నయ్యా పురుగులు కూడా కాలేవు. ఇంత వెయిట్ చేసినందుకు పురుగులు అయితే చాలా ఇబ్బంది అవుతుండే. ఎక్కువసేపు రోజులు వెయిట్ చేసి లాస్ట్ పురుగుల పాలు అయితే ఇబ్బంది అవుతుండే, కానీ నయం పురుగులు అయితే కాలేవు. సంతోషంగా తింటున్నాం. కొద్దిసేపు అయినాక కటింగ్కి వెళ్దామమ్మా. జరత్ నువ్వు, ఆమె కంటే అవసరం లేదు. జరత్ నువ్వు ముగ్గురం పోయి కటింగ్ చేసుకొచ్చుకున్నాం. అది మళ్ళీ మన వీలు కాదు, కట్ చేస్తుంది. తినేసి ఇక వెళ్తాం ఫ్రెండ్స్. మేము కటింగ్కి అయితే వెళ్ళేసి వస్తాము. ఆయన తినేసేయండి ఇక. ఫ్రెండ్స్, మా శరత్చంద్ర అయితే టీవీలో చూస్తూ కింద పడి నవ్వుతున్నాడు. నవ్వు వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. ఫ్రెండ్స్, కటింగ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చాము. ఈరోజు సండే కదా, ఉదయం వీలు కాలేదు, తీసుకురాలేదు. అందుకు ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే చేసింది. మా ఆనంద చూస్తుంది చికెన్ కర్రీ ఎలా ఉంది అని. వాసన సూపర్ వస్తుందా? ఓకే. లెగ్ పీస్లు అంటే అందరికి ఇష్టం కదా ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా మా ఆనంద చూడాలి పిచ్చి ప్రేమనంత. అందరూ ఇష్టపడతారు మా పిల్లలు. ప్రతి ఒక్కరికి ఒక లెగ్ పీస్ ఉండేలాగా తీసుకొస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే లెగ్ పీస్లు అంటే బాగా ఇష్టపడతారు కదా. మళ్ళీ నాకు అని కొట్లాడతారు వీళ్ళు. ఆమె కూడా లెగ్ పీస్. దీనికి పక్కకైతే ఉల్లిగడ్డ కట్ చేసిండ్రు. ఉల్లిగడ్డ కట్ చేసుకొని నిమ్మకాయ పెట్టుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇది కంపల్సరీ మాకైతే, మా ఫ్యామిలీలో అందరికీ నాన్ వెజ్ ఉన్న టైంలో
ఇది ఉల్లిగడ్డ కట్ చేసుకొని దానిపైన ఇలా నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగైతే మేము తింటాము. తిన్నప్పుడు మాక్సిమం అందరు తింటారు. అవు మేము కూడా తింటాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మా పెద్ద బాబు అయితే మరి అందరు ఇష్టపడతారు, కానీ ఆయన అయితే మా పెద్ద బాబు అయితే ఖచ్చితంగా కావాలని కట్ చేయమని కూర్చుంటారు. అయిన దాకా కాదని కూర్చోసా చంద్ర రాసేనా తిందా? నానా, అందరు కటింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మేము ముగ్గురం అయితే బాగుందా? మంచిగా అయింది. చికెన్ అయితే బాగా అయింది. అమ్మ ఎప్పుడు బాగానే మళ్ళా కొంచెం, చూసుకోవాలి. ఒకరోజు వాళ్ళే వచ్చింది కనుక వాళ్ళేనైతే ఇలా స్పెండ్ చేశాము. పిల్లలకు నోట్స్ గిట్ట తెచ్చిన అన్ని కవర్స్ గిట్ట వేసేయచ్చు రేపు. అన్ని అట్టల పని ఉంటుంది. 2 రోజులు అయితే ఇస్తూ అట్టలు వేయడం, పిల్లలకు బుక్స్ తెస్తే అట్టలు వేయడం అయితే 2-3 రోజులు అయితే పడుతుంది ఖచ్చితంగా. పేరెంట్స్కి అయితే ఒక రోజు వలుకుంటారు ఫ్రెండ్స్. పిల్లలకు అన్ని రెడీ చేయడము, అన్ని తీసుకొచ్చాము. అన్ని రెడీ చేసి పంపించాలి. వర్షం అయితే మమ్మల్ని దోబుచ్చులాడుతుంది ఫ్రెండ్స్. వచ్చేలా చేస్తుంది కానీ రాలేదు. ఈరోజు కూడా వర్షం కోసం వెయిట్ చేసినాం కానీ రాలేదు. చూడాలి. చిన్న చినుకులే కానీ అది ఎక్కడ ఏం చేస్తలేదు. అవు మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో చూసినందుకు వాళ్ళందరూ కూడా బాయ్ ఫ్రెండ్స్. అందరికీ మా వీడియోస్ ఇలాగే చూస్తున్నాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.